ఆయన సుఖమే నేను కోరుకున్నాను, అందుకే మళ్ళీ దూరంగా వెళుతున్నా. ఆయన సుఖమే నేను కోరుకున్నా. బాగి, పాపం బాగి అమరేంద్ర సార్ని నీకు త్యాగం చేసి వెళ్ళిపోతుంది. నేను వెళ్ళి తనని ఓదారుస్తాను. బాగి, బాగి, బాగి. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఇది నమ్మేలాగా లేదే. రాథోడ్, డాడ్ ఏంటి ఇంత కోపంగా ఉన్నారు? అది కోపమేమి కాదు అంజు పాప, మరేంటి రాథోడ్? మిస్ అమ్మ మీద అలక. ఎన్నేళ్ళైంది బాగి నిన్ను చూసి? ఇన్ని రోజులు ఏమైపోయావు? ఎక్కడున్నావు? డాడ్ అలక కూడా కోపంలో ఉంటుందా రాథోడ్? అలకకి కోపానికి మధ్యలో చిన్న గీత ఉంటుంది బాబు. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది తెలుసా? నా నుంచి ఎందుకు పారిపోయావని నిలదీయాలనిపించింది. కానీ నిన్ను చూడగానే అన్నీ మర్చిపోయాను. అది ఎలాంటి గీత రాథోడ్? ఆ గీతను ఏమంటారు? ఇష్టము, ప్రేమ అంటారేమో. బాగిని చూసిన సార్, ఏదో భ్రమలో ఉన్నట్టున్నావే. 2 సార్లు కనిపించినట్టే కనిపించి నాది భ్రమ అనుకునేటట్లు చేశావు. మీరు ఎవరిలో చూసి బాగి అనుకుంటున్నారు? ఈరోజు నువ్వు నిజంగా కనిపించినా నేను భ్రమలో ఉండిపోయాను. నన్నెంతలా మాయ చేస్తున్నావేంటి బాగి? కానీ డాడ్ మిస్ అమ్మతో ఏం మాట్లాడలేదు కదా రాథోడ్. కనీసం మిస్ అమ్మను ఇంటికి రమ్మని కూడా పిలవలేదు. నేను పిలవకపోతే ఏంటి? ఇంటికి వస్తానని నువ్వైనా అడగచ్చు కదా. నిన్ను చూశాక నాకు
నాకు మాటలు రాలేదు. నన్ను చూశాక నువ్వు మూగదానివయ్యావా? ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసారు. డాడ్ మిస్ అమ్మ కలిసి మాట్లాడుకుంటే బాగుండేది కదా. కలిసి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కదా. కనీసం డాడీ మిస్ అమ్మని బుజ్జమ్మ గురించి కూడా అడగకుండా వచ్చేశారు. అవును, పాప గురించి నేను తనని ఎందుకు అడగలేదు? నా పాప నాకు కావాలని తనని అడగచ్చు కదా. మీరేం వర్రీ అవ్వకండి పిల్లలు. త్వరలోనే డాడీ మిస్ అమ్మ కలుస్తారు. బుజ్జమ్మ గురించి కూడా తెలుస్తుంది. రాథోడ్, సార్ 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 నాకు నా పాప కావాలి. ఓకే సార్. పాప ఎక్కడుందో తనని అడగాలి. ఇప్పుడు వెళ్ళి అడుగొస్తారా సార్? నేను అడగను. పోనీ నన్ను వెళ్ళి అడగమంటారా? నువ్వు కూడా వద్దు. ఆ, అయితే పిల్లలతో అడిగిద్దామా సార్? మనోహరితో అడిగిద్దాం. అయ్యో ఎందుకు సార్? మిస్ అమ్మను మనం అడిగితేనే బాగుంటుంది కదా. నేను ఎదురు పడినా కూడా తను నోరు తెరిచి మాట్లాడలేదు. అలాంటి దాన్ని మనం ఎలా అడగాలి? అంటే మీరు కూడా మిస్ అమ్మతో ఏం మాట్లాడలేదు కదా సార్? నాకు కోపం వచ్చింది, మాట్లాడలేదు. అలాగే మిమ్మల్ని చూడగానే మిస్ అమ్మకు భయం వేసి ఉంటుంది. అంత భయం ఉన్నదే అయితే ఎందుకు వెళ్ళిపోవాలి? మళ్ళీ ఈరోజు ఎందుకు కనిపించాలి? అయినా తన గురించి నాకు అనవసరం. నాకు నా కూతురు కావాలి. తన నేను చూడలేదు అనుకుంటాను. మీరు కూడా తనను చూడలేదు. మేము చూసాం డాడ్. మిస్ అమ్మని కలిసాం కూడా. చూడలేదు, కలవలేదు అని చెప్తున్నాను కదా. మాట్లాడలేదు కూడా. గుడిలో జరిగింది గుడిలోనే మర్చిపోండి. మరి బుజ్జి తల్లి డాడ్? బుజ్జి తల్లి గురించి మనోహరితో చెప్పి రప్పించుకుందాం. బుజ్జి తల్లి మాత్రమేనా డాడీ? మిస్ అమ్మ వద్దా? అదేగా చెప్తున్నాను. బుజ్జి తల్లి వస్తుంది, తను రాదు, రానివ్వను. రాథోడ్, పిల్లలు డోంట్ వర్రీ. మీ నాన్న పైకి అలా అంటున్నారు కానీ మనసులో వేరే ఉంది. మన ముందు బయటపట్టలేదు అంతే. ఇకపై మనం మిస్ అమ్మ ఆడబోయే ఆటను చూడబోతున్నాం. గెట్ రెడీ. ఓకే రాథోడ్.